తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. గత కొన్నేళ్లలో టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. సినిమా పాన్ ఇండియా మార్కెట్ దాటేసింది. ఈ మోజులోనే బడ్జెట్ బ్యారియర్స్ దాటేశాయి. ఇక హీరోలు రెమ్యూనరేషన్లు 100 కోట్లకు వెళ్లిపోయాయి. కానీ రిజల్ట్ ఏడాదికి 250 నుంచి 300 సినిమాలు వస్తే హిట్లు మాత్రం 10-20 మాత్రమే. ఇలాగే కొనసాగితే టాలీవుడ్ ఇక చాప చుట్టేయాల్సిందేనా? తెలుగు సినిమా ప్రేక్షకుణ్ణి మర్చిపోవాల్సిందేనా? తెలుగు సినిమా అంటేనే కథ, ఎమోషన్, వినోదం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో హీరోలకు 100 కోట్లు ఇచ్చామా, సినిమా బడ్జెట్లు 100 కోట్లు పెట్టామా అన్నట్టుగా అయిపోయింది. ఫలితం పెట్టిన పెట్టుబడి వస్తే చాలురా అనుకునే పరిస్థితి. కారణం 100 కోట్ల కుమ్మరించాం. ఇక ఆడియన్స్ కు జేబులకు చిల్లులు పెట్టేద్దామా ప్లాన్ చేయడమే. ఒకప్పుడు సినిమా బాగుంది అంటే చాలు ఫ్యామిలీ థియేటర్లో వాలిపోయేది. కానీ ఇప్పుడు టికెట్ రేటు ఎంత అనేది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఒక రకంగా ఇండస్ట్రీకి డేంజర్ బెల్ మోగినట్టే. ఎందుకంటే ఆడియన్స్ కనుక థియేటర్కు రావడం మానేస్తే ఎన్ని 100 కోట్లు కుమ్మరించి పాన్ ఇండియా మూవీస్ తీసినా ఆ గ్యాప్ పూడ్చలేవు. మరి అసలే అరిచేతిలో వైకుంఠం అన్నట్టుగా ఫోన్లోనే వరల్డ్ సినిమా కళ్ళ ముందు ఉంటుంది. ఓటీటీ కల్చర్కు బాగా అలవాటు పడిపోయారు ఆడియన్స్. దీంతో 300-400 పెట్టి ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్లో చూడాలా, లేదా అదే డబ్బుతో నెలంతా ఇంట్లో చేసుకోవాలా అన్న ప్రశ్నకు కామన్ ఆడియన్స్ ఏది ఫిక్స్ చేసుకుంటారో చెప్పక్కర్లేదు కూడా. అయితే ఈ మార్పు కళ్ల ముందు కనిపిస్తున్న మేకర్ స్టార్ హీరోల చుట్టూ తిరిగేసి భారీ బడ్జెట్ పెట్టేసి ఓవర్ రిస్క్ చేసేసి అప్పులు పెంచేసుకుని వాటిని ఆడియన్స్ పాకెట్స్ లోంచి లాగేయాలని ప్లాన్ వేయడమే ఆడియన్స్ కు అస్సలు రుచించట్లేదు. అసలు నిజమేంటంటే ఈరోజు ప్రేక్షకుడు స్టార్ ని కాదు, వాల్యూ ఫర్ మనీని చూస్తున్నాడు. చిన్న సినిమాలు ఎందుకు అప్పుడప్పుడు హిట్ అవుతున్నాయంటే వాటిలో హానెస్టీ ఉంటుంది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, టికెట్ ధర బాధ పెట్టదు. ఇండస్ట్రీ ఇప్పుడే ఆగి ఆలోచించాలి. పాన్ ఇండియా కావడం తప్పు కాదు, కానీ ప్రతి సినిమా పాన్ ఇండియా కావాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడిని దూరం చేసుకుంటే స్టార్డమ్ మాత్రమే మిగులుతుంది, కానీ సినిమా కల్చర్ చచ్చిపోతుంది. ఇకనైనా సినిమా ఇండస్ట్రీ స్టార్ల కోసం కాదు, ప్రేక్షకుల కోసమని మేకర్స్ గ్రహిస్తే మంచిది. For more videos like this, subscribe Big TV channel.